హైదరాబాద్లో బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ పనులు మొదలైపోయాయి. చాలామందికి బుల్లెట్ ట్రైన్ ఇప్పుడొస్తుందా, అప్పుడొస్తుందా అనేటువంటి సందేహం ఉంది. కానీ శంషాబాద్‌ని ఒక హబ్‌గా డిజైన్ చేస్తూ హైదరాబాద్ సెంటర్ అలానే నార్త్ ఇండియాతో కనెక్టింగ్ పాయింట్ కాబోతుందనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు శంషాబాద్‌లో యాచారం, శంషాబాద్ మండలాల్లో ప్రత్యేకంగా మార్కింగ్ చేస్తూ హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు హై స్పీడ్ కారిడార్లకి క్షేత్రస్థాయిలో పనులు లాంఛనంగా మొదలయ్యాయంట. అలానే ప్రాజెక్టు అలైన్మెంట్‌కి సంబంధించి ఈ పనుల కసరత్తు మొదలైంది. రంగారెడ్డి జిల్లా నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో మార్కింగ్లు చేస్తున్నాయి. ఎక్స్ షేప్‌లో ఉండేటువంటి మార్కింగ్స్ చేస్తూ ఆ రూట్ వెళ్తుందనేది ఐడెంటిఫికేషన్స్ ఇస్తున్నారనమాట. శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు హైదరాబాద్, చెన్నై కారిడార్ వెళ్తుంది. అదేవిధంగా హైదరాబాద్, చెన్నై కారిడార్తో పాటు హైదరాబాద్, బెంగుళూరు కారిడార్ని కూడా డిజైన్ చేశారు. కాబట్టి ఈ కారిడార్లో 10 రోజులుగా సర్వే చేస్తున్నారు. పొలాలు, ఇతర ప్రాంతాల్లో తెలుపు, ఎరుపు రంగులతో కూడినటువంటి ప్రత్యేక గుర్తులను ఏర్పాటు చేస్తున్నారు. యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మకీజ్గూడెం, తక్కళ్లపల్లి, అలానే చింతపట్ల, నెల్లమల్లి, మందన, గౌరెల్లి గ్రామాల మీదుగా ఇప్పటికే మార్కింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ కారిడార్ అలైన్మెంట్, సర్వే పాయింట్లు భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. హై స్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి తొలుత ఏరియల్ సర్వే నిర్వహించారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు క్షేత్రస్థాయి రూట్ మ్యాప్ను ఖరారు చేసేటువంటి పనిలో బిజీ అయ్యారు. సర్వే పూర్తయిన తర్వాత తుది అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలు, భూసేకరణకి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ స్పష్టత వస్తుంది.